నిద్రపోతారు. ఎవరు వస్తున్నారంటే పోలీసుల గుండెల్లో రైలు పరిగెడతాయో. అరవీర భయంకరుడు, అసమాన శౌర్యవంతుడు అతడే మళ్ళా రామ్ గోపి రూపంలో వస్తున్నా ఇతను చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం. అది కాదని వాడికి అడ్డం దొరికిన వాళ్ళకే వాడి రోడ్డు మీద అడ్డంగా తెగనరటం. టెర్రరిస్టుల ప్రవేశం, టెర్రరిస్టుకి సంబంధాలున్నాయని ఇంటెలిజెంట్ రిపోర్ట్. టెర్రరిస్టులతో చేతులు కలిపిన ధనరాజ్ రామరాజు. ఈ హెడ్లైన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. రేపటి నుంచి నీకు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలతో సహా పత్రికల్లో డైలీ సీరియల్ ప్రింట్ అవుతాయి. నీ పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవాలంటే హాలీవుడ్ సంబంధాలు మంత్రి అంత తిన్నాడు, ఇంకా ఆడవాళ్ళ పత్ర బలం పెరగాలంటే అలాంటి పార్సి వ్యక్తులు చేస్తే జరిగేది నీ పేపర్ సర్క్యులేషన్ కదా, నీ పేపర్ ఫ్రెండ్స్ అంటేదా శక్తాంజలి మొన్న పడుతున్నాయి. ధనరాజ్, ఈ జనశక్తి ప్రజాపత్రిక బాధ్యత నాకు అప్పగించిన నాడే నా తండ్రి నాకు మాట చెప్పాడు. అవినీతిని కలమనే ఆయుధంతో ఎదిరించిన ప్రతిసారి ఇలాంటి అవినీతి పనులు ఎంతో మంది ప్రాణాలు తెస్తాం అని బెదిరిస్తారని చెప్పాడు. నువ్వెంత ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఎంత కావాలో రామరాజు కాదురా, రామరాజు సింహ, అల్లూరి సీతారామరాజు వారసుడా. ఈ రామరాజు సింహ సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వదిలిపెట్టిన వాడు ఎంతటి వాడైనా, వాడు ఎంతటి ఉన్నత పదవులైనా సరే వారికి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది నా జనశక్తి ప్రజాపత్రిక. అలాంటిది ఆ నిజాయితీ నువ్వు రాసిచ్చే బ్యాంకు చెక్కులో ఈమె ఉండి అంకె కాదురా, నీ ఇష్టం వచ్చిన అంకె వేసి నన్ను కొనడానికి. చూడు రామరాజు, ఈనాడు రోజులు మారాయి, పత్రికలు వ్యాపారం అయిపోయింది. పారిశ్రామిక వ్యాపార సామ్రాజ్యాలకు ప్రతి పెట్టుబడిదారుడు పత్రికలు తన గుప్పెట్లో పెట్టుకోవడం అవసరంగా మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ వేదలు అలా చదివి మర్చిపోతున్నారమ్మా. మీరు ఇండియాని ఉత్తరించాలనుకుంటారా? మీ వల్ల ఏమి కాదు.
ధనరాజ్, భారత స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించినవి పత్రికలే. భారత మొట్టమొదటి ప్రధాని, నవభారత నిర్మాతగా, శాంతి దూతగా, ప్రజల మన్నవ పొందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒకప్పటి జర్నలిస్టే. పత్రికలంటే కేవలం ప్రజలకు వార్తలు చేరవేసేయే కాదు, పత్రికలంటే ప్రజలను ప్రభావితం చేసేవి అని తెలుసుకున్న నాటి దేశభక్తులు ఎంతో మంది పత్రికల్లో తమ రాతల ద్వారా బ్రిటిష్ వాళ్ళను గడగడలాంచే తరిమి తరిమి కొట్టారు. నిజాయితీ గల పత్రికలు, జర్నలిస్టులు తలుచుకుంటే నీలాంటి అవినీతి పనులు బడా రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు అని చరిత్ర చెబుతుంది. అర్థాలు నువ్వెంత? ఇండియాలో ఉన్న స్టేట్స్ అని ఆకర్షణలో ఉన్నాయి. కొనసాగి చేస్తే ఇండియానే గజగజలాడుతుంది. ఈ పత్రికలు నాకు పుల్ల చూసుకోవడం చాలా చిన్న విషయం రామరాజు. ధనరాజ్, నా పత్రిక గురించి, నా ఇండియా గురించి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నా రక్తం పరక్కమంటుంది. అలాంటిది ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించి పంపించడం మా నాన్నగారు నాకు నేర్పిన సంస్కారం. అడవరా బయటికి. రామరాజు చచ్చిపోతున్నావు. ఆత్మహత్యల పడాలని చూస్తే నాతో ఎవరు బ్రతికి బట్ట కట్టడురా. ధనరాజ్, నాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, మాడిపోతావు, మసైపోతావు. కానీ ప్రాణభిక్ష పెట్టి బతికి పొమ్మంటున్నా. తెలియకుండా నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. బ్యాక్గ్రౌండా నేను చెప్తాను. స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, పవర్ అయినా, పొగరైనా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, నేను జగనంత వరకే. హిస్టరీ రిపీట్స్. రామరాజు చప్పుడు చేయకు. అర్థంగా జరుగుతా. రామరాజు రేపు ఈ జనశక్తి ప్రజాపత్రిక పేపర్ ఒక్కటి కూడా ప్రింట్ అవ్వదురా. రే ధనరాజ్, నీకు దమ్ముంటే ప్రింట్ అయిన పేపర్లలో ఒక్కటైనా సరే బయటకు పోకుండా ఆపు. చూద్దాం. రామరాజు నువ్వు నాకెప్పుడు వచ్చినా నీ గెలుచుకో. నేను నీకెళ్ళి వచ్చినా నీ గెలుచుకో. నాతో ఓడిపోతావు. నా